ఈయన ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు, గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు. ఆయన చేసినప్పుడు కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయన తీసేసిండ్రు, ఆయన వెళ్ళిపోయిండు. మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు. అప్పుడు బాల్క సుమన్ను గ్యాదర్ కిషోర్ ఇద్దరు కూడా కూరగాయల కొనుగోలు, షూస్ కొనుగోలు టెండర్లు లేకుండా జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అప్పుడు పరోక్షంగా దాడి చేసిండ్రు. కానీ తర్వాత ఎటువంటి మరి రియాక్షన్ కూడా వాళ్ళు చూపెట్టలేదు. అప్పుడు భోజనంలో కప్పలు, బొద్దింకలు అవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భాలు వాళ్లకు తెలుసు. 2018 నుంచి దాదాపు 99 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఆయన ఖర్చు చేయడం జరిగింది. 103 గురుకుల స్కూల్ బిల్డింగులు అన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇళ్లలోనే కిరాయికి నడిపించారు. మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియాలి. 1000 మంది స్టాఫ్ ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరగణంగా ఉన్నారు. మరి ఆయన హయాంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద ఎత్తున వసూళ్లు కూడా చేశారు. మరి వాటి సంగతి కూడా ఆ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా కూడా రూల్ ప్రకారం చేస్తా ఉంది. అప్పుడున్న అవినీతిని ఎండగట్టి పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం పోవడం వల్ల కొంత వాళ్ళలో కడుపు మంట మొదలైంది. అరే మేము తినే ఈ అవినీతి సొమ్మును మాకు దక్కకుండా చేస్తా ఉన్నారని. అదే ప్రవీణ్ కుమార్ రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్ గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు తిరిగిండు. అదే ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్యంతర వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని. అంటే దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన ఎప్పుడైతే వచ్చి టిఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండో అప్పుడు అర్థమైంది. అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ ను పావుగా వాడుకొని కేసీఆర్ ఇదంతా కూడా డ్రామా చేపించాడు అనేది. మరి కేసీఆర్ నే తిట్టిన తిట్టకుండా పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టిఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఆయనకు అన్ని హాస్టల్స్ లో కూడా ఆయన అనుచరగణం ఉన్నది. కొంతమంది ఆయన వర్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. కావాలని ఇటువంటి ఇష్యూలను క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేటువంటి ఒక ప్రణాళిక ఈయన ద్వారా నడిపిస్తా ఉన్నారు టిఆర్ఎస్ నాయకుడు సైకో రావని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా వాస్తవాలు అనేటివి బయటికి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సిబ్బంది కేటాయింపు కూడా 2021లో మోయినాబాద్ లో ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కోడింగ్ అకాడమీని కూడా అప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రారంభించాడు. దీనికి ఏ అనుమతి లేదు. 5 సిబ్బంది 240 మంది విద్యార్థులతో ఆ కోడింగ్ అకాడమీ అప్పుడు పనిచేస్తా ఉంది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 మంది సిబ్బందిని 2 వాచ్మెన్లు పూర్తి స్థాయి ల్యాబ్ ఏర్పాటు చేసి మాకు ప్రభుత్వానికి దాని మీద ఉన్న చిత్తశుద్ధి ఏందో మేము ఈరోజు చూపించడం జరిగింది. కోడింగ్ బోధన అంటూ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పుడు 3 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అక్రమాలు పాపాల పుట్ట ఏదన్నా ఉంది అంటే కేవలం టిఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రవీణ్ దాని సెక్రటరీగా ఉన్నప్పుడు మాత్రం జరిగింది. ఆయన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఈ గురుకుల పాఠశాలను పట్టించుకోలేదు. ఈ రోజు మా ప్రభుత్వము ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసి మా చిత్తశుద్ధి ఏంటో ఈరోజు మా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగినాయి, సరుకుల సరఫరా జరిగింది. మరి అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులకే జరిగింది. మరి గురుకులాల కీర్తిని నిలబెట్టేలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అప్పుడు జరిగినటువంటి అక్రమాలు జరగకుండా
అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి మరి మంచి వాతావరణంలో పిల్లలు చదువుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం అనేది ఈ సందర్భంగా. మరి 70% పైగా గురుకుల భవనాలు లేవు, మరి అద్దె భవనాలను నడిపించారు కాబట్టి ఈరోజు మేము సొంత భవనాలు నిర్మాణం చేయాలని మేము ఈరోజు శాంక్షన్స్ కూడా చేసి ఫౌండేషన్స్ కూడా కొన్ని చోట్ల వేయడం జరిగింది. మరి ఒక మాఫియా నడిపాడు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ ను ఎలాంటి నిబంధనలు లేకుండా ఒక అతన్ని పెట్టుకొని ఆయన ద్వారా ఈ మొత్తం ఇది ఏదైతే ఉందో ఈ స్కామ్ అంతా కూడా ఆయన నడిపించడం జరిగింది. అదేవిధంగా గురుకులాల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను నియమించారు. అంటే వీళ్ళే సరుకులను సప్లై చేస్తారు. వీళ్ళందరూ కూడా ఈయనకు అంటే ఈయన వెంట ఉండి ఈయనకు సహాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయనకు అంతా వాడే వాళ్ళందరూ. అయితే వీటి మీద కూడా మేము నిబంధనలు తొలగించి మళ్ళీ టెండర్ ప్రాసెస్ లో మేము సరుకులు అవి సప్లై చేసే కార్యక్రమాన్ని కూడా మరి చేయడం జరుగుతుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా మరి మేము వెంటనే స్పందించి వెంటనే వాళ్ళ మీద అధికారుల మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా మరి వెంటనే తగు చర్యలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా గతంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు జరగకుండా దళారీ వ్యవస్థ లేకుండా మరి ప్రభుత్వ డబ్బులు ఏదైతే పిల్లల కోసం మనం కేటాయిస్తా ఉన్నామో అవి 1 రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మరి గురుకుల ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఎందుకంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి లక్ష్యంతో మెస్ ఛార్జీలు కూడా మేము పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మెస్ ఛార్జీలను ఈరోజు 200% పెంచినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక వాళ్ళ హయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బాలికల మీద ఎంతో మంది మీద లెక్కలేనంత మంది మీద అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, హత్యలు జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి అప్పుడు ఉన్నటువంటి మహిళా మంత్రులు కానీ మరి ఈరోజు ఒక మహిళా నాయకురాలు బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కానీ ఎన్నడూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శన చేసిన సందర్భం కానీ వాళ్ళకి ఆర్థికంగా మరి లబ్ధి చేకూర్చినటువంటి సందర్భాలు కూడా లేవు. కేసీఆర్ ఒక అమ్మాయి స్టేజ్ మీద ఆయన మీద పాట పాడుతూ 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. కానీ ఈ విధంగా చనిపోయినటువంటి పిల్లల విషయంలో వాళ్ళ కుటుంబాల విషయంలో ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ కానీ అట్లీస్ట్ కలెక్టర్లను ఆదేశించి వాళ్లకు ఏదైనా సహాయం చేయమని కానీ చెప్పకపోవడం చాలా బాధాకరం. కానీ మేము ఈ అమ్మాయి విషయంలో మరి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము, కానీ కుటుంబానికి అండగా ఉన్నాము మేము అనేటువంటి ఒక స్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ నాయకులకు కానీ వాళ్ళ నాయకుడైన సైకోరావుకు కానీ హెచ్చరిస్తా ఉన్నాను. అయ్యా, నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు, నీకు అధికారం ఇప్పుడు అప్పుడే చేతికి రాదు, గిలగిల కొట్టుకున్నా కూడా ఇంకో 4 సంవత్సరాలు ఎలక్షన్ల వరకు ఆగాలి, అప్పటికైనా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి. అప్పుడు నమ్మినప్పుడు నీకు ఓటేసినప్పుడు నీకు మెజారిటీ వచ్చినప్పుడు కానీ అది అప్పటికి నువ్వైతావా మీ చెల్లైతావా అనే పోటీ కూడా మొదలవుతుంది. కాబట్టి అంత ఈజీగా నువ్వు ఇప్పుడు మాట్లాడితే లటుక్కున పోయి నువ్వు సీఎం కుర్చీలో కూర్చునే పరిస్థితి కాదు, అది ఆలోచించుకో. ఏదో మరి ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 5 సంవత్సరాలు ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ 5 సంవత్సరాల పరిపాలనను చూసి ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఉండాలా వద్దా, మిమ్మల్ని 2వ సారి నమ్మారు. మొదటిసారి మీరు మోసం చేసినా కూడా 2వ సారి కూడా నమ్మారు మళ్ళీ ఏదో చేస్తారని. కానీ 2వ సారికి మీ నిజ స్వరూపం తెలిసి 3వ సారి మిమ్మల్ని ఓడగొట్టారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు విశ్వసిస్తే తప్పకుండా మమ్మల్ని 2వ సారి గెలిపిస్తారు. మరి అప్పుడు మళ్ళా 5 సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది. కాబట్టి మేము 10 నెలలు అంటే సంవత్సరం కాకముందే ఇంత పిచ్చిలేసి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నావు.
మరి ఇంకా 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికి కూడా నువ్వు గెలుస్తావనే నమ్మకం కూడా లేదు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా. ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు మాకెంత దూరమో మా ఇల్లు మీకంతే దూరం. మీరు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మొన్న మా సీఎం గారు మాట్లాడితే ఇదేం భాష అని చెప్పేసి దాని మీద తన పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ తోటి ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెట్టిస్తున్నారు. నేను ఒకటే నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఈ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి తల్లులు లేరా, వాళ్ళకి చెల్లెళ్ళు లేరా, వాళ్ళకి భార్యలు లేరా, వాళ్ళకి అక్కలు లేరా, వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా? మీరు పైసల కోసం ఎంతకైనా దిగజారుతారా? ఈరోజు కేటీఆర్ పైసలు ఇచ్చినంత మాత్రాన ఒక మంచి చెడు ఆలోచన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా యూకే నుంచి కొంతమంది, యుఎస్ నుంచి కొంతమంది ఈ విధంగా వాళ్ళు అదే పనిగా కామెంట్స్ పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. నిజంగా మీ భవిష్యత్తును మీరు మీ చేతులతో సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఒకటే యూట్యూబర్స్ కి చెప్తా ఉన్నాను, ఒక పరిమితి పెట్టుకొని మీరు కామెంట్స్ రాస్తే బాగుంటది. మరి పరిమితి దాటి రాయడం వలన అది చాలా దిగజారుడు రాజకీయంగా చెప్పుకోబడుతుంది. కాబట్టి ఈరోజు ఆ పెయిడ్ ఛానల్స్ ద్వారా అన్ని కూడా ప్రభుత్వం చేసిన మంచిని ఒక్కటి కూడా చూపెట్టకుండా, మరి వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన వాటిల్లో నిలబడని హామీలు చాలా ఉన్నాయి. ఆ లిస్టు చదవాలంటే మాకు 1 గంట పడుతుంది. మరి అవి మాట్లాడట్లేదు. మేము అమలు చేసిన హామీల గురించి మాట్లాడట్లేదు. 1-2 ఏవో హామీలు అయితే ఇంకా ఇవ్వలేదో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నది. మేము 4 సంవత్సరాల్లో చేయకపోతే ఎలక్షన్లప్పుడు మీరు చెప్పండి, ఈ హామీలు ఇవ్వలేదు, వీళ్ళకి ఓటేయొద్దు అని చెప్పి అప్పుడు చెప్పండి. ఈ రోజు మీరు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ లేదు. ఎందుకంటే మీరు చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పార్టీ మీది, అందుకే మిమ్మల్ని తరిమి కొట్టారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ వచ్చి డిక్లరేషన్లు చేశారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని మరి బాధ్యతగా తీసుకొని ఈ రోజు బీసీ కులగణన కూడా మా తెలంగాణలోనే మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ, ఆ రోజు ఇందిరమ్మ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. కాబట్టి మీతోటి వేలెత్తి చూపించుకునే అవసరం మాకు లేదు. మాకు ప్రజలకి ఏం చేయాలో, నష్టపోయే వారికి ఏం చేయాలో, కష్టపడే వారికి ఏం చేయాలో మా రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి ఇక ముందు ఏమైనా మంచి సలహాలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. సూచనలు ఉంటే ఇవ్వండి, తప్పకుండా తీసుకుంటాము. అంతే తప్పితే లేనిపోని ఆరోపణలు మా మీద వేసి మమ్మల్ని ప్రజల్లో బట్టగాల్చి మీద వేసేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం ఊరుకునే లేదు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆన్ రికార్డు ఉంటది. ప్రతి మాట మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రతి మాట మీద కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రతి రిపోర్ట్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నువ్వు జైలుకు పోవాలని నీకు ఉబలాట ఉన్నదని మాకు కనిపిస్తూనే ఉన్నది. ఆధారాలన్నీ కరెక్ట్ గా వచ్చిన రోజు తప్పనిసరిగా నువ్వు వద్దన్నా కూడా జైలుకు పోతావు. ఊకే పాపం అడుగుతాంటే మాకే బాధ అనిపిస్తుంది, అయ్యో పంపించలేకపోతానేమని. పంపించే రోజు తొందరలోనే ఉన్నది, పంపిస్తాం బాబు. ఇంకో ఏం ఆవేదన పాపం నాకు తెలిసి నిద్రలో కూడా అలవరిస్తా ఉండవు కేటీఆర్, నేను జైలుకు పోతా అని చెప్పేసి. కొంచెం ఆలోచన తగ్గించుకో. సమయం వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఆపలేరు. నీ చెల్లెకి సమయం వచ్చినప్పుడు పోయింది, సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చింది. నీకు కూడా సమయం వచ్చినప్పుడు పోతావు, సమయం వచ్చినప్పుడు బయటకు వస్తావు. అందులో మీ నాన్న చెయ్యి ఉంటే మీ నాన్న కూడా సమయం వస్తే మీ నాన్న కూడా పోతాడు, మీ నాన్న కూడా వస్తాడు. కాబట్టి అటువంటి ఆలాపనలు పెట్టుకొని పాపం ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుండా కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని కొంచెం సైకియాట్రిస్ట్ చూపించుకొని కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఇక ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క సలహా. థ్యాంక్ యూ.